గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవ మూవీ ఇప్పటివరకు అయితే థియేటర్ల దగ్గర అయితే జాతర అయితే జరుగుతుంది. కంప్లీట్గా మాట్లాడుకుందాం. D15 ఎంత కలెక్షన్లు వచ్చినాయి, ఏం సంగతి అని చెప్పి క్లారిటీగా ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడదాం. అంతకన్నా ముందు మన బాలయ్య గారు అభిమానులు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడైతే హైప్ బటన్స్ అని వచ్చినాయి, హైప్ ప్యాంట్స్ అని వచ్చినాయి. దాన్ని అయితే హైప్ ప్యాంట్స్ అయితే పెంచండి. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాలయ్య గారు అభిమానులు ఉంటే. అయితే మనమైతే ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవ మూవీ ఇదైతే D15లో వచ్చేసరికల్లా దారుణంగా కలెక్షన్లు అయితే వస్తున్నాయి. దానికంటే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడైతే స్కూల్ పిల్లల్ని తీసుకుపోయి, అంతేకాకుండా స్కూల్లో చదువుకున్నటువంటి కొంతమంది విద్యార్థులను తీసుకుపోయి సినిమా థియేటర్లో కూర్చోబెట్టి ఒక హిందువులు అంటే ఎట్లుండాలి, ఏం సంగతి అని చెప్పి ఈ మూవీని అయితే చూపించడం జరిగిందంట. అసలు ప్రమోషన్లు అనేవి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇన్ని రోజులు అయిన తర్వాత ప్రమోషన్లు అయితే మొదలు పెడుతున్నారు. ఈ ప్రమోషన్లు అనేవి బోయపాటి శ్రీని గారు ఎప్పుడో మొదలు పెట్టాలి. అసలు చాలా అంటే చాలా నెలల కింద అయితే మొదలు పెట్టాలి. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అనమాట మూవీ అంటే ఇట్లుంటుంది అని చెప్పి. థర్డ్ వీకెండ్లో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడైతే తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాలి అని చెప్పి ఆన్లైన్లో బీభత్సమైనటువంటి పాజిటివ్ టాక్ అయితే ఇప్పుడు నమోదవుతుంది. మీరు ఇంతకుముందు చూస్తే ఎక్కడ చూసినా సరే ఆన్లైన్లో వచ్చేసరికల్లా మిక్స్డ్ టాక్ నడిచేది. ఇప్పుడే 80% అయితే పాజిటివ్ టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు కానించి మొదలు పెడితే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ చూడాలి అని చెప్పి ఆదరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ చూడాలని చెప్పి వాళ్ళైతే బాగా చూడాలని చెప్పి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా అవతార్ 2 వచ్చింది. ఆ మూవీని ఎవరు చూస్తలే. చిన్న రిలీజ్ అయినాయి మూవీస్, ఆ మూవీని కూడా ఎవరు చూస్తలే. ఏమైనా సరే థియేటర్లో చాలా అంటే చాలా మటుకే అఖండ మూవీ మాత్రం అలానే కొనసాగుతుంది. ఇదైతే సంక్రాంతి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాజసభ మూవీ వస్తుంది, ఈ మూవీలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అది మళ్ళీ పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ లేకపోతే సంక్రాంతి వరకు మూవీ ఉందన్నమాట. అఖండ 2 తాండవ మూవీ ఉండు. అంతేకాకుండా అసలు టోటల్గా మన నైజాంలో వచ్చేసరికల్లా ఇప్పటి వరకు అయితే 21 కోట్ల టార్గెట్ అయితే 20 కోట్లు అయితే కంప్లీట్ అయితే చేసుకుంది ఈ రోజుతోని కంప్లీట్గా ఇప్పటి వరకు చూసుకుంటే 20 కోట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఇంకొక ₹1 కోటి వస్తే కనుక ఇదైతే క్లీన్గా హిట్ అయిపోతుంది. అంతే రేపు హిట్ అయిపోతుంది, నైజాంలో కంప్లీట్ హిట్ అయిపోతుంది. అంతేకాకుండా సీడెడ్లో కనుక చూసుకుంటే 15 కోట్లు రావడం జరిగింది. ఇంకా చాలా రావాలి సీడెడ్లో. లాంగ్ రన్లో మనం అయితే వెయిట్ చేయాలి. లాంగ్ రన్ వరకు వెయిట్ చేస్తే కనుక సీడెడ్లో కూడా హిట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అంతేకాకుండా గుంటూరులో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంతేకాకుండా నెల్లూరులో బ్రేక్ ఈవెన్ అయిపోయింది అసలు. మళ్ళీ అంతేకాకుండా వెస్ట్ ఈస్ట్ కనుక చూసుకుంటే అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా కలెక్షన్లు అయితే సాధించాలి. అది ఇప్పుడంతలా కానట్టే ఉంది. లాంగ్ రన్లో మనం అయితే వెయిట్ చేయాలి. మళ్ళీ ఓవర్సీస్ కనుక చూసుకుంటే ఇప్పటివరకు 5.5 కోట్లు వచ్చినాయి. అక్కడ కూడా ప్రమోషన్లు లేవు. అసలు ప్రమోషన్లు లేకపోవడం వల్ల మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది. అసలు ఆఫ్లైన్లో వచ్చేసరికల్లా పాజిటివ్ టాక్ నడుస్తున్నా, ఆన్లైన్లో మిక్స్డ్ టాక్ నడిచినా ఇదంతా కూడా అవసరం లేదు. కానీ ప్రమోషన్లు పెట్టకపోవడం వల్ల నార్త్లో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రమోషన్లు చేయకపోవడం వల్ల చాలా అంటే చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల మూవీకి అయితే చాలా అంటే చాలా మైనస్ అయితే జరుగుతుంది. అదనమాట సంగతి. వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా టోటల్గా వచ్చేసరికల్లా 125 కోట్ల షేర్ గ్రాస్ రావడం జరిగింది. 125 కోట్ల గ్రాస్ మార్కెట్ దాటేసిందనమాట. అంతేకాకుండా షేర్ విషయానికి వస్తే కనుక 72 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. 125 కోట్ల గ్రాసు, అంతేకాకుండా 72 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. లాంగ్ రన్లో చూసుకుంటే 130 కోట్లు గ్రాస్ వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక 80 కోట్ల వరకు అయితే షేర్ అయితే వసూలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అంతేకాకుండా బాలకృష్ణ గారు అమ్మాలి ఈ వీడియోకి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.